మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలంలో భక్తుల రద్దీ పెరిగింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు స్వామివారికి కళ్యాణోత్సవం తిలకించేందుకు భక్తులు భారీగా శ్రీశైలానికి చేరుకున్నారు. ఇవాళ అర్ధరాత్రి జరిగే బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భూలోక కైలాసంగా పేరొందిన శ్రీశైలంలో పురవీధులన్నీ శివనామ స్మరణతో మారుమ్రోగిపోతున్నాయి. శివస్వాములు భక్తులతో శ్రీశైలం పురవీధులు పూర్తిగా నిండిపోయాయి. ఉచిత దర్శనానికి 4 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. నుంచి దర్శనం స్టార్ట్ అయిందండి. ఆల్మోస్ట్ 25,000 మంది దర్శనం ఆల్రెడీ చేసుకున్నారు. క్యూ లైన్స్ అన్ని ఫుల్గా ఉన్నాయి, బట్ స్టిల్ దర్శనం బాగానే జరుగుతూ ఉందండి. సో దాని గురించి క్యూ లైన్స్, కంపార్ట్మెంట్స్ అవన్నీ దానికి తగ్గట్టు బందోబస్తు కూడా అరేంజ్ చేయడం జరిగింది. ఈరోజు నైట్ పాగలంకూరణ ఉంటుంది కాబట్టి టెంపుల్ లోపల ఒక 10,000 మందికి దాదాపు కూర్చోడానికి ఏర్పాటు చేశాము. పాగలంపు అయిపోయిన తర్వాత అందరూ ఒకేసారి బయటికి వెళ్తున్నారు కాబట్టి దానికి తగ్గట్టు ఎగ్జిట్ లైన్లో బందోబస్తు అరేంజ్ చేయడం, తర్వాత కొన్ని ప్రెషర్ పాయింట్స్ అక్కడ నుంచి లోపల రావడానికి ట్రై చేస్తారు భక్తులు. దాని తగ్గట్టు కూడా మనం ఆల్మోస్ట్ ఒక 200 మందితో ఎక్స్ట్రా బందోబస్తు కూడా వేసాము. పొద్దున్న 4 నుంచి మేము దర్శనకు వచ్చినాము, ఒక్కరు కూడా పంపలేరు. మేము ఇవాళ నుంచి 2 వారాలే, పొద్దున్న నుంచి ఇవాళ పిరి దర్శనాన్ని చెప్పిండ్రు, లోపల పంపలేము. మా శివులు మాలేసి 52 రోజులే ఆకకొని దూపకొని ఉన్నారు. అందరు శివులు మా కొడుకుల సంబంధము, ఒక్కరే కాదు మాలేసిన వాళ్ళకన్నా పంపించాలి. మాలేసిన వాళ్ళకి పంపించరు, మన లేక మంచులకు పంపించరు, మళ్ళీ వాళ్ళే దర్శనం చేసుకుంటారు. మేమెట్లా? మాకు కూడా దేవుడే కదా, మాకు దేవుడు లేనిది మంచులు యాడ్ నుంచి వచ్చిండ్రు.